హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో N10 రోడ్డుకి సంబంధించినటువంటి ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఐనోలు గ్రామం కాడ నుంచి అయితే మీకైతే చూపిస్తున్నానండి. ఇక్కడ నుంచి అయితే ఈ రోడ్డు పనులు అనేవి జరిగాయి అన్నమాట. ఈ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి ఈ ఐనవోలు దగ్గర నుంచి అయితే ఈ రోడ్డు పనులు అనేవి చేశారు. ఇవి వచ్చేసి 2+2గా అయితే ఉంటాయి అనమాట. అంటే 6 వరుసల రోడ్లు అనమాట ఇవి. ఇవి ముందుకెళ్ళిన తర్వాత మనకైతే E8 రోడ్డు అయితే వస్తుందన్నమాట. ఈ వీడియోలో మీకు E8 రోడ్డు, అలానే E7 రోడ్డు, E6 రోడ్డు వరకు అయితే మీకు వివరంగా చూపిస్తానండి. ప్రజెంట్ ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో మీకైతే తెలుస్తుంది. ప్రజెంట్ ఇక్కడైతే ఆల్రెడీ 2 వరుసల రోడ్డు అనేది కంప్లీట్ చేశారు. 3వ వరుస రోడ్డు కోసం అని చెప్పి మొత్తం అయితే రెడీ అయితే చేస్తున్నారన్నమాట. ఈ రాజధాని ప్రాంతంలో ఈ N8 రోడ్డుకి సంబంధించినటువంటి డ్రైనేజీ పనులు, అలానే సైడ్ డక్స్ నిర్మాణం పనులు కూడా అయితే జరిగినాయి. ఇది మీరు చూస్తుంది వచ్చేసి విట్ యూనివర్సిటీ క్యాంపస్ అండి. ఇది కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ మా మధ్యలో మీరు చూసారు కదా, ఈ సైకిల్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా ఈ ఇటువైపు అంతా రెడీ అయితే చేస్తున్నారండి. ఈ రోడ్డు పనులు అనేవి N10 రోడ్డుకి సంబంధించి RVR వాళ్ళైతే చేస్తున్నారు. ప్రజెంట్ అంతా ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. అంతకుముందు మనం ఒక నెల రోజుల క్రితం వీడియో చేసినప్పుడు రోడ్డు పనులు అనేవి అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ మీరైతే ఇక్కడ చూస్తే ప్రజెంట్ ఎలా ఉందో కూడా మీకైతే తెలుస్తుంది. మీకు ఇప్పుడు ఎదురుగా వచ్చేసేదేమో E8 రోడ్డు అనమాట. ఈ N10 రోడ్డు 16 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. నిడమర్రి నుంచి మనకి ఉద్దండరాయనపాలెం వరకు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు, ఈ రోడ్డు మనకి విట్ యూనివర్సిటీ వైపు వెళ్ళే రోడ్డు అనమాట. E8 రోడ్డు ఇక్కడ నుంచి వరకు అయితే ఇక్కడ వరకు అయితే వేసారండి. ఈ రోడ్డు వరకు ఇక్కడ నుంచి మనకి ఈ సిరీస్ రోడ్డులో E7 రోడ్డు వరకు అయితే రోడ్డు అనేది రోడ్డు పనులు చేశారు ఇక్కడ. ఇదనేది ఒక వరుస వైపు అయితే వేసారనమాట రోడ్డు. అలానే ఇటు సైడ్ వైపు ఈ డ్రైనేజీ పనులు, అలానే ఈ డక్స్ నిర్మాణం పనులు కూడా అయితే పూర్తి చేశారు. అలానే ఇటు అండర్గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించి పనులు కూడా అయితే పూర్తి చేశారన్నమాట. మీకు ఆల్రెడీ ఇక్కడైతే కనిపిస్తుంది, మీరే చూడొచ్చు. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అండి. అలానే మనకి MLC టవర్స్ ఇవన్నీ కూడా అయితే కనిపిస్తాయి, గ్రూప్ D టవర్స్ అన్నీ కూడా. మనకి ఈ రోడ్లోనే మనకి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు కూడా అయితే మీకు అయితే చూపిస్తాను. ఈ వీడియోలో E6 రోడ్డు వరకు అయితే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇటువైపు ఈ రోడ్డు పనులు అనేవి ఎలా ఉందో మీరే చూడొచ్చండి. ఎందుకంటే అంతకుముందు ఇదంతా చాలా భయంకరంగా అయితే ఉండేదన్నమాట. ఈ డ్రైనేజీల కోసం మొత్తం అయితే తవ్వి పెట్టుకున్నారు. ఇప్పుడైతే వెళ్ళి చూస్తే చాలా మార్పు అయితే వచ్చిందనమాట. ఈ రాజధాని ప్రాంతంలో ఈ రోడ్డు పనులు అనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. అలానే స్టోమ్ వాటర్కి సంబంధించి డ్రైనేజీ పనులు, అండర్గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించిన పనులు అనేవి చాలా బాగా అయితే స్పీడ్గా చేస్తున్నారండి. రాజధాని ప్రాంతంలో ఇవే కాకుండా ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాంప్లెక్స్ పనులు కూడా అయితే బాగా చేస్తున్నారు. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అండర్గ్రౌండ్ కేబుల్ లైన్స్ కూడా అయితే ఎలా లైన్గా పెట్టుకున్నారో. ఇటువైపు 2 వైపులా కూడా కంప్లీట్ అయితే చేశారండి, మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఇదైతే E7 రోడ్ అండి. ఈ E7 రోడ్ తర్వాత మనకు వచ్చేసి E6 రోడ్ అనమాట. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి మంత్రి నారాయణ గారి ఇంటి నిర్మాణం అనమాట. దాని ఫ్రంట్ సైడ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు అయితే ఉంటాయి. అవి కూడా చాలా వేగంగా అయితే పనులు అనేవి జరుగుతున్నాయి. ఇటువైపు ఆల్రెడీ ఈ డ్రైనేజీ పనులు అనేవి చేశారండి. చాలా వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. అయిన తర్వాత ఇంక ఇటువైపు కూడా అయితే ఈ రోడ్డు పనులు అనేవి చేస్తారు.
ప్రజెంట్ అంతా ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు చాలా వరకు అయితే పూర్తి అయితే అయిందండి. అలానే ఇది వచ్చేసి మంత్రి నారాయణ గారి ఇంటి నిర్మాణం పనులు అనమాట. ఈ రాజధాని పనులతో పాటు ఇవి కూడా పనులు అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపు డ్రైనేజీ పనులు అనేది పూర్తి అయితే అయిపోయినాయండి. ఇక్కడ చూసారు కదండి ఎలా ఉందో. ఈ మొత్తం కూడా ఈ అండర్ గ్రౌండ్లో ఈ డ్రైనేజీ పనులు అనేవి కంప్లీట్ అయితే చేశారు. ఇది వచ్చేసి మనకి E6 రోడ్ అనమాట. E6 రోడ్లో ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. E6 రోడ్డు కూడా మనం చూద్దామండి. E6 రోడ్లో కూడా ఇటువైపు రోడ్డు వరకు కంప్లీట్ అయితే అయిపోయిందండి. సీఎం గారి నిర్మాణ పనులు కూడా కావాల్సింది. ఇక్కడైతే చూసారు కదండి, ఈ E6 రోడ్డులో ఇటువైపు నుంచి మనం ఈ రోడ్లో నుంచి వెళ్తా కూడా మీరే చూడొచ్చు. చాలా బాగుంది, బాగా కనిపిస్తుంది బిల్డింగ్ కూడా. అలానే ఇక్కడ చెట్లు కూడా చూసారు కదండి ఎలా నాటారో. ఈ రాజధాని ప్రాంతంలో కూడా ప్రతి ఒక్క ప్లేసుల్లో 30% మన రాజధానిలో చెట్లు అయితే ఉంటాయండి. ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ముందు ఈ చెట్లు పెరిగిన తర్వాత ఇంకా ఈ రోడ్డు అనేది చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అలానే ఇక్కడ మధ్యలో కూడా మట్టి పోసుకొని పెట్టుకున్నారండి. ఇట్లో కూడా అయితే మొక్కలు అయితే నాటుతారు. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.